హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మిల్లెట్ దోశ రెసిపీని చూపించిపోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా ఆరోగ్యం అండి. అంతేకాదు ఏకాదశి స్పెషల్ రెసిపీకి కూడా చక్కగా మీరు ఈ దోశ రెసిపీని ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో నెలకి 2 ఏకాదశిలు వస్తాయి కదా. ఏకాదశి ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఈ దోశ రెసిపీ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు నేను దానికోసం ముందుగా 1 కప్పు సామా రైస్ తీసుకున్నాను. అలాగే 1 పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని లో ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల వరకు కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు రోస్ట్ అయిపోయింది కదా, నేను స్టాప్ చేసుకొని చల్లార్చుకుంటున్నానండి. ఆ తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకుంటున్నాను. ముందుగా వీటిని చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత అందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. సరిపడా నీళ్లు వేసుకొని చక్కగా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి ఈ బ్యాటర్ మొత్తాన్ని. ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఒకసారి అలా బాగా కలుపుకుంటున్నాను. 4 అవర్స్ వరకు రెస్ట్ చేస్తున్నానండి. 4 అవర్స్ తర్వాత పిండి నానిన తర్వాత నేను చక్కగా దోశ ప్యాన్లో ఇలా దోశల్ని వేసేసుకుంటున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకున్నాను. సో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా క్రిస్పీగా వచ్చింది చూసారా దోశ. ఇలా 2 వైపులా తిప్పుకొని ఇలా కాల్చుకుంటున్నాను. సో దోశ అనేది బాగా వేగిపోయింది కదా, చూడ్డానికి చాలా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇదే విధంగా మరొక దోశను కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందులోకి ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ అనేది. సో తప్పకుండా ఈ హెల్దీ అయిన రెసిపీని ట్రై చేస్తారు కదా. సో ఇప్పుడు మనకు ఈ దోశ వేగిపోయింది కదా. ఇప్పుడు నేను చక్కగా ఇలా కాల్చుకున్న తర్వాత దోశని తీసేసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందులోకి కోకోనట్ చట్నీ కానీ గ్రౌండ్నట్ చట్నీ కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.